దేవుని పరిశుద్ధ నామమును బట్టి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువు నిండు దీవెనలు కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ దినము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి సందేశం మనము నేర్చుకొని ఆత్మీయంగా బలపరచబడదాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూసును. దేవుని పిల్లలారా, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును. దేవుడు ఏ స్థలమును విడిచిపెట్టడు, ఏ దేశమును విడిచిపెట్టడు, ఏ చోటును వదిలిపెట్టడు. ప్రతి దేశమును, ప్రతి స్థలమును, ప్రపంచములో ఉండబడిన, ప్రపంచ భూమి మీద ఉండబడిన ప్రతి స్థలములో దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చెడ్డవారిని మంచివారిని అవి చూసును అంటున్నాడు. కాబట్టి ప్రతి స్థలములో నిలిచి ఉండబడినటువంటి వారిని అనగా ప్రజలను దేవుడు పరిశీలిస్తున్నాడు, గమనిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు. ఆ చూస్తున్నటువంటి ఈ జనులలో చెడ్డవారిని మంచివారిని కూడా కేటాయించి చూస్తున్నాడు. చెడ్డవారెవరో మంచివారెవరో, సత్యమును బట్టి నడిచేవారెవరో, అసత్యముగా నడిచేవారెవరో, పాపములో జీవించేవారెవరో, పవిత్రులుగా జీవించేవారెవరో దేవుడు అందరినీ కేటాయించి గమనిస్తూ పరిశీలిస్తూ ఉన్నాడని ఇక్కడ లేఖనము తెలియజేస్తున్నది. కాబట్టి పాపము చేయవారు మరి కేవలం మేము పవిత్రులమే, మేము చేసేటటువంటి క్రియలు, మేము చేసేటటువంటి పాపములు రహస్యంగా చేస్తున్నాం కాబట్టి ఎవరు మమ్మల్ని చూడట్లేదు, ఎవరు మమ్మల్ని గమనించట్లేదని ఒకవేళ సీక్రెట్ మెయింటెనెన్స్లు ఏమైనా చేస్తున్నావేమో. కానీ మరి దేవుని యొక్క కన్నులు ప్రతి స్థలం మీద, ప్రతి వ్యక్తుల మీద, ప్రతి జనము మీద, ప్రతి దేశం మీద, ప్రపంచమంతటి మీద దేవుని కన్నులు ఉన్నవి. ఆ కన్నులు సీసీ ఫుటేజ్ లాగా పరిశీలిస్తున్నవి. కాబట్టి ఏ ఒక్కరు కూడా దేవుని కనుదృష్టిలో నుండి తప్పించుకొనలేరు. ఏ ఒక్కరు కూడా మేము రహస్యంగానే ఏదో చేస్తున్నామని భావించటము అది వారి మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే దేవుడు నీ తలలో ఉన్న వెంట్రుకలన్నీ నేను లెక్కించగలను అంటున్నాడు. ఏది దేవుని వద్ద నుండి తప్పించబడదు. ఎవరము కూడా దేవుని కనుదృష్టిలో నుంచి తప్పించుకోలేము. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం. యోబు గ్రంథము 34:21 వచనంలో చూస్తే, ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క దృష్టి అంటే చూపు నరుల మార్గముల మీద. ఒకవేళ నువ్వు ఏ స్థలంలో నిలిచి ఉన్నావో, ఎక్కడెక్కడ సంచరిస్తున్నావో, ఏమి పనులు చేస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో, నీవు పాపంలోనున్నావా, పరిశుద్ధతలో ఉన్నావా, దేవుని ఎడల భయభక్తులు కలిగి కొనసాగుతున్నావా, లేదా సోమరితనముగా నీవు ఉన్నావా, నువ్వు పనిభారంలో ఉన్నావా, ప్రయాణంలో ఉన్నావా, నీ క్రియలు మంచివా చెడ్డవా అన్ని దేవుడు చూస్తూ నరుల మీద ఎక్కువగా దేవుడు దృష్టి నిలుపుచున్నాడని ఇక్కడ 34:21 వచనము తెలియజేస్తున్నది. కాబట్టి ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. హల్లెలూయా. మన నడక పడక, మనం కూర్చునుట, నిలుచునుట, పరిగెత్తుట, పయనించుట, తినుట, త్రాగుట, మన యొక్క మాటలు గొప్పవా చిన్నవా, మన ప్రయత్నాలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు అన్నీ దేవుడు గమనిస్తూ అన్ని విషయాలలో మనల్ని పరిశీలిస్తూ దేవుని యొక్క దృష్టి మన మీద నిలుపుచున్నాడు. హల్లెలూయా. ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారంటే ఏదైనా మరి తెలిసి తెలియని తనములో వారు ఏదైనా కొద్దిగా చిన్న తప్పులు చేయాలంటే ఎవరైనా ఉన్నారా, నన్ను ఎవరైనా గమనిస్తున్నారా అని వాళ్ళు కొంత అటు ఇటు గమనిస్తూ ఉంటారు ప్రియులారా. కాబట్టి దేవునికి కూడా మనం పిల్లలమే. దేవునికి స్తోత్రం. దేవునికి మనం పిల్లలమే. పిల్లలమైన మనము దేవునికి పనికొచ్చే పిల్లలుగా, దేవునికి ఇష్టమైన పిల్లలుగా, దేవుని యొక్క కృప పొందే పిల్లలుగా ఉండాలని ఆయన మన మీద నిఘా చూపిస్తూ ఉన్నాడు, నిఘా పెట్టుచున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి
మరి దేవుడు పరిశీలించకపోతే, దేవుడు గద్దించకపోతే, దేవుడు మనల్ని పట్టించుకోకపోతే, దేవుడు మనల్ని వెంబడించకపోతే, ఈ లోకానుసారంగా పాపములో పడి శోధకుడి చేతిలో బలహీనులమై మనము ఒకవేళ వాడి మోసకృత్యములో పడి మనం అపవాది చేత చిక్కబడిపోతే మరలా తప్పించుకొనుటకు మనకు అవకాశము లేదు. అలాంటి స్థితి, అలాంటి పరిస్థితి రాకముందే దేవుడు నిన్ను గమనిస్తూ, పరిశీలిస్తూ, హెచ్చరిస్తూ, నిన్ను నిలబెట్టడానికి, స్థిరపరచడానికి, నిన్ను ఆత్మీయంగా పడేటట్టు చేసి తన సొత్తుగా మార్చుకోవడానికే దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు, నిన్ను పరీక్షిస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. కాబట్టి దేవుని కనుదృష్టిలో నుండి, దేవుని యొక్క దృష్టిలో నుండి నీవు తప్పించుకోలేవు. కావున నీ క్రియలు మంచివైతే నీవు దేవుని సొత్తుగా నిలబడగలుగుతావు. నీ క్రియలు చెడ్డవైతే నువ్వు అపవాదికి దాసుడవైపోతావు, వాడి చేతిలో బందీవైపోతావు. కనుక పాపములు, అపవిత్రమైన కార్యములు, దేవునికి హేయమైనటువంటి కార్యములు చేయుచున్న వారు లోకములో వారిని వారు ప్రశ్నించుకోరు, కానీ ఇతరులను వారు చూస్తూ ఉంటారు. కానీ ముందు అందుకే దేవుడు అంటాడు, నీ కంటిలో ఉండబడిన దూలముని ఎంచగా నీ సహోదరుని కంటిలో ఉండబడిన దూలమును నీవేలా తీయగలవు అంటున్నాడు. కాబట్టి ముందు మనల్ని మనం సరి చేసుకోవాలి. మన కళ్ళు పవిత్రంగా ఉండాలి, మన మనసు పవిత్రంగా ఉండాలి, మనం పరిశుద్ధంగా జీవించాలి, ప్రభువుకు నమ్మకమైన వారిగా ఉండాలి. ఎప్పుడైతే నీవు నమ్మకాన్ని కోల్పోతావో అప్పుడు దేవుడు నీ మీద దృష్టిని నిలిపి నువ్వు చేసిన ప్రతి పాపాన్ని కూడా దేవుడు నోట్ చేసుకొని తీర్పు దినమున వాటిని లెక్కించి ఖచ్చితంగా నిన్ను శిక్షకు అప్పగించబోచున్నాడు. కనుక భయము, భక్తి నిలిపి దేవుని దృష్టి నా మీద ఉంది, దేవుడు చూస్తున్నాడు అని భయపడి నిన్ను నువ్వు సరి చేసుకొని దేవుని ఎదుట నమ్మకమైన సాక్షిగా నిలబడి నీ సాక్షి జీవితాన్ని కాపాడుకో. దేవుడిచ్చు కృపను పొందుకో, దేవుడిచ్చు కృపావరాలను అందుకో. దేవుని యొక్క సొంత కుమారుడిగా, కుమార్తెగా, స్వాస్థ్యముగా నువ్వు నిలబడు. దేవుడిచ్చు ప్రతి ఈవులు పొందటానికి నీవు అర్హుడవే. దేవుని సొత్తైన ప్రజలుగా లెక్కించబడడానికి కూడా నీవు అర్హుడవే. కాబట్టి దేవుని కనుదృష్టి పెట్టి మనల్ని పరిశీలించే స్థాయికి మనము తెచ్చుకోవద్దు. ఒకవేళ దేవుడు మనల్ని ఎప్పటికీ చూసినప్పటికీ ఎప్పుడు కూడా నమ్మకంగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా మనం కనబడితే దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని నిన్ను పిలవనున్నాడు, నిన్ను గణపరచనున్నాడు. కావున ఈ మాటను మీ హృదయలో ఫలింపచేయునుగాక. మరి మీరు వాక్యానుసారంగా నడిచి దేవుని యందు భయభక్తులు నిలిపి దేవుని సొత్తైన పిల్లలుగా మీరు మార్చబడుదురుగాక. దేవుడు ఎల్లవేళలా తోడై ఉండి మిమ్మల్ని కాచి కాపాడునుగాక. ఆమేన్.